ప్రారబ్ధము శరీరము లయముందు దాకా దానినంటుకొనియే ఇండునని చెప్పబడును. శరీరము ఉన్నప్పుడే ప్రారబ్ధమును తప్పించుకొనుట సాధ్యమా? సాధ్యమే. ఎట్లనినా అహంకారం ఉంటేనే ప్రారంధం ఉండగలదు. శుద్ధ చైతన్యము ఆత్మకును జడమగు శరీరమునకును నడుమ పుట్టినది ఈ అహంకారము. ఈ అహంకార జీవభావం ఉన్నంత వరకు ప్రారబ్ధపు ప్రభావము ఉన్నది. తన స్వస్వరూప జ్ఞానం ఉదయించగానే ఈ అహంకారం అణిగిపోయి సమూలంగా నాశనమైపోవును. ఇక నా ప్రారబ్ధం ఎట్లుండును? కావున అహంకారం లేకుండా ప్రారబ్ధము లేదు. ముక్తికి అష్టమాది సిద్ధులకు ఏమైనా సంబంధం కలదా? సిద్ధులన్నీ మాయాకల్పితములే. ఆత్మసిద్ధియే నిత్యము సత్యము. సిద్ధులను ప్రదర్శించుట మాయాకల్పితములే. అట్టి వ్యాపారము జ్ఞానం కాదు. కీర్తి ప్రఖ్యాతులను భోగములను ఆక్షేపించు సంకల్పము చేతనే సిద్ధులని సంపాదించుకున్నారు. కొందరికి ఎట్టి సంకల్పము లేకయే ప్రారబ్ధవశమున ఈ సిద్ధులు ప్రాప్తించుచున్నవి. ఆ మహాత్ములు సిద్ధులని ప్రదర్శించరు. బ్రహ్మాత్మైక్య సిద్ధియే అన్ని సిద్ధులు. అదే ఐక్యముక్తి. సాయుధ్యం అదియే. చర్మస్థితియే అది. తాను ఉపాధి వదిలి తన్ను తాను తెలుసుకున్నట్లయినా అనగా ఉపాధుల చేత మూతపడియుండిన తన స్వస్వరూపమును ఉపాధులు తాను కానని వాటిని మినహాయించి ఈ ఉపాధుల యందు వెలిగడి తన స్వస్వరూపమును తెలిసినట్లయినా తానుగా వెలుగునట్టి అనగా తాను తన్నే స్వయముగా ప్రకాశింపజేయునట్టి ఈశ్వర స్వరూపంగా తెలుసుకొనుము. నేను అనున్నది జీవ అహంకారం. పరమాత్మ పరిపూర్ణ అఖండ స్వరూపము. స్వయముగా నేను నేను అనుచు భాషించుచుండును. ఎచ్చట నేను అను జీవ అహంకారము నశించినో అచ్చటనే అఖండ పరిపూర్ణం వగు పరమాత్మ స్వయముగా నేను నేను అనుచు వెలుగుచుండును. భిన్న జీవభావము పోయి అఖండమైన ఆత్మభావమే ప్రకాశించును. అనేక భేదాలతో విచిత్రముగాను అన్య వస్తువులుగాను గోచరించే ఈ ప్రాపంచిక దృశ్యము సూర్యుని వలె స్వయం ప్రకాశముగా ఉన్న జ్ఞాని దృష్టికి పరబ్రహ్మ జ్యోతి స్వరూపంగా తప్ప అన్యంగా గోచరించదు. తన్మయానందుడైన జ్ఞాని జగత్తును మిథ్య అని కాని తనకంటే అన్యమైనదిగా భావించడు. జగత్ అంతటినీ జ్ఞాని ఎరుకగా చూస్తాడు. ఇరుకగలిగిన జగత్తుకు ఉనికి లేదని గ్రహిస్తాడు. నిత్యము ఆత్మ చైతన్య రూపునిగా అంతఃస్ఫురణతో ఉంటాడు. అద్వితీయమైన పరిపూర్ణ వస్తువులో మునిగి మనసు నశించిన మహాత్ములు అసలైన ద్వంద్వాల మోహములో పడరు. నేనున్నాను అని వెలిగే విశుద్ధ జ్ఞాన స్వరూపంలో పూర్ణాత్మ ఒక్కటే ఉంటుంది. కానీ నేను ఇది నేను అది అనే ఉపాధులు గల భేదాలుండవు. కర్తృత్వ భావన గ్రంథి విచ్ఛిన్నమైన జ్ఞానికి తదుపరి చేయవలసిన కర్మలేవీ లేవు. అజ్ఞాన విషయములో ఆత్మ విషయములంటూ ఏమీ తెలియబడవు. జ్ఞానికి ఎట్టి సందేహము ఉండదు, ఎట్టి వ్యామోహము ఉండదు. జ్ఞాని మనసుకి మునుపటి వలె శ్రవణ స్పర్శ రూప రసగంధాత్మకమైన పంచేంద్రియ విషయములు గోచరించవచ్చును. అయినా ఆత్మ విచారణ బలం కారణంగా గ్రంథి విచ్ఛేదమై జ్ఞాని మనస్సు నశించే ఉంటుంది. జ్ఞానమయ జీవితాన్ని పొందిన మహాత్ములు అల్పమైన ఇంద్రియాదులతో కూడిన భౌతిక జీవితంలో ఏమాత్రము ఆనందాన్ని పొందరు. అఖండము అనంతము అయిన ఆ మౌన స్వరూప ఆత్మస్థితియే పరబ్రహ్మానుభవము. అఖండానందము ముందు అల్పానందము ఎంత? సముద్రములో కలిసిన నది దాని నామా రుచులను వదిలి సముద్ర రూపంగా మారిపోతుంది. అది తిరిగి నదిగా మారి ప్రవహించుట లేదు. అలాగే ఆత్మస్వరూపాన్ని పొందిన జ్ఞానికి ఆత్మ విస్మృతి కానీ పునర్జన్మ కానీ ఉండదు. ఒకసారి గ్రంథి విచ్ఛేదనమైన వాడు మరలా ఇక ఎన్నడూ బద్ధుడు కాడు. అతడెప్పుడూ సహజ స్థితి అయిన ఆత్మస్థితిలోనే నెలకొని ఉంటాడు. గ్రంథి విచ్ఛేదమైన స్థితియే దైవీ స్థితి. అదే ఈశ్వర శక్తి. అదే పరమశాంతి.
సర్వేశ్వరుని తన ఆత్మస్వరూపంగా లోపల దృష్టితో చూస్తూ ఏ బంధములు లేని జ్ఞాని లోకంలో సంచరిస్తున్నప్పుడు సర్వేశ్వరుడే ఏ ఆపదలు రాకుండా రక్షకుడై జ్ఞాని వెనుక నడుస్తుంటాడు. మనసు నశించిన జ్ఞాని శివమయుడే లేక విష్ణుమయుడే. అతడు సకల జీవులలో ప్రాణిగా ఉంటూ అఖండ జ్ఞానిగా వ్యాపించి ఉంటాడు. అట్టి జీవన్ముక్తిని రూపాన్ని భక్తితో ధ్యానిస్తే ఆయన అనుగ్రహం చేత మన హృదయం వికసిస్తుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. అమృతమైన మనసుతో శతసూర్యులొకటైనట్లు నిత్యం ప్రకాశించి జీవించే జ్ఞానుల అనుగ్రహ వీక్షణాలనే గంగలో మునిగిన వారికి అద్వితీయమైన జ్ఞానం అలవోకగా లభిస్తుంది, అమరత్వం సిద్ధిస్తుంది. ఆత్మశాంతి పొందే మనస్సు గల జ్ఞానుల వద్దకు వచ్చేవారి చిత్తము కూడా మహానందం పొందుతుంది. బ్రహ్మానందంలో మునిగి అనుగ్రహముతో వెలిగే జ్ఞానుల ముఖమండలం భక్త భ్రమరములు మూగి వికసించిన జ్ఞానపద్మమే. మరి జ్ఞానులకు దివ్య సేవలందించే భక్తులకు మాయామోహం నశిస్తుంది, అనుగ్రహ సంపద సిద్ధిస్తుంది. ఆ భక్తుల అభీష్ట సుఖములను అనుభవిస్తారు. జ్ఞాని ఈ శరీరమే నేను అనే అహంకారం లేనివాడు, సమస్త వాసనలు నశించినవాడు. అందుచేత అతడు కల్లో కూడా వ్యాకులత చెందడు. మనోనాశనమైన మౌన జీవితమే మానవ జీవితం. అట్లు కాకుండా చంచల మనస్సు గల మానవ జీవితాలు పశుపక్షాదుల జీవితమే అవుతుంది. వాసనలు నిండిన మనస్సు గల మనుషులు ఏ కార్యము చెయ్యకుండా కళ్ళు మూసుకొని యోరకయున్నా అన్ని వ్యవహారాలు చేసిన వారే అవుతారు. ఎందువలనంటే నిద్రపోతున్న ఒకని శరీరం అచేతనమయ్యున్న తాను స్వప్నంలో ఒక కొండ ఎక్కి అక్కడి నుండి లోయలో పడిపోతున్నట్లుగా భయం కలిగి మరణ భీతితో కేకలేస్తాడు. అట్లాగే అని గ్రహించాలి. గురుదేవా, జనన మరణములతో కూడిన సంసార దుఃఖ నివృత్తికి, పరమానంద స్వరూపమైన మోక్షప్రాప్తికి ఉపాయమేమి? శిష్యా, నీవెప్పుడూ ఆనంద స్వరూపుడివే. నీ యందు సంసార దుఃఖము రవ్వంతయు లేదు. కావున జన్మాది దుఃఖమును పొందకము. జనన మరణ రహిత చైతన్య బ్రహ్మము దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియు గదా మోక్షము. సర్వకాల సర్వావస్థల యందు ప్రాప్తమయ్యుండు ఆనంద ప్రాప్తియు. అటులనే ఎప్పుడూ లేని దుఃఖ నివృత్తి కలుగుట ఎట్లు? చేతిని దొడుగుకున్న కంకణము మరిచిపోయి వెతికిన తరువాత కంకణము దొరికిన ప్రాప్తియు. త్రాడని తెలియకుండా పామని భయము దోచి నిదానముగా చూచినచో త్రాడని తెలిసిన తోడనే సర్ప నివృత్తి వలె కలుగును. ఒకే మోక్ష పదార్థమందు దుఃఖానుభవమును ఆనందానుభవము ఉండునా? త్రాడులో పాము లేదు, భ్రమచేత భయం కలిగింది. అందువలన పాముకు అధిష్టానము త్రాడు. త్రాడని తెలిసిన తోడనే భయం పోయినది. అలాగే అధిష్టానమైన ఆత్మయందే మాయతో కూడుకున్న దుఃఖముంది. అందువలన ఒకదానిలోనే రెండూ ఉండగలవు. విషయముల సంబంధము చేతనే ఆనందము కలుగుట వలన నేను ఆనంద స్వరూపుడను అనుట ఎట్లు? ఆత్మను ఎరగని వానికి విషయేచ్ఛ వలన చెలించు బుద్ధితో ఆనందము స్ఫురించక ఇష్టమైన విషయము లభించిన తోడనే ఒక క్షణము స్థిరపడి అంతర్ముఖమైన బుద్ధియందు ఆత్మానందమే ప్రతిబింబించి స్ఫురించుట వలన విషయమందు ఆనందము ఉదయించినట్లుగా భ్రమ కలుగుచున్నది. అయినను అన్య విషయముల యందు ఇచ్చ కలిగినను అప్పుడే ఆనందము లేకపోవుట చేతను ఇల్లు వదిలి దేశాటనము చేసి వచ్చిన మిత్రుని యందు ఆనందము, పుత్రుని యందు ఆనందము పుత్రుని చూచిన తోడనే కలుగుతుంది. ఇవి 2-3 రోజులలో మాయమైపోతుంది. ఇక్కడ సమాధి సుషుప్తులలో ఏ విషయము లేకనే ఆనందము స్ఫురించుట చేత విషయమందు ఆనందము లేదు. ఆత్మయే ఆనందము. ఆత్మానందమే అఖిల జీవుల వల్ల అనుభవింపబడుచున్నది. అనుభవమును బట్టియే సకల జీవులు ఆనంద స్వరూపులని వేదములు ఘోషించుచున్నవి.
అట్లయిన ఎడల ఆత్మ నెరిగిన జ్ఞానికి విషయేచ్ఛయు ఆనంద స్ఫూర్తి కలదా లేదా? అజ్ఞానికి వలె విషయాస కలిగినను ఆ సుఖమును జ్ఞాని ఆత్మసుఖమునకు వేరుగా నెరుంగడు. జనన మరణాది రూప సంసార దుఃఖము ప్రత్యక్షముగా ఉండగా నా యందు అది లేదనుట ఎట్లు? పరబ్రహ్మ రూపమగు నీ ఆత్మను నీవు ఎరగని అజ్ఞానము వల్ల త్రాడులో పాము, ఆకాశములో నీలిమరంగు, జనన మరణములతో కూడుకున్న జగంబు స్వప్నము వలె మిథ్యగా తోచుచున్నది అని తెలియను. ఈ సంసారమునకు ఆధారమేమిటి? రజ్జు జ్ఞానం తోచు మిథ్యాసర్పమునకు ఆధారాది స్థానము త్రాడేయగునట్లుగా ఈ అజ్ఞానము చేత దోచు జగత్తునకు ఆధారాది స్థానము నీవే అయి ఉన్నావు. ఆధారాది స్థానము వివరించి చెప్పండి స్వామి. త్రాడులో పాము లేదు, అయినా భ్రమ వలన పామని భయపడ్డాము. నిదానంగా పరిశీలించి చూసినప్పుడు పాము లేదు, త్రాడే ఉన్నది. అటులనే బ్రహ్మచేత త్రాడులో పామున్నట్లుగా బ్రహ్మములో జగమున్నది. మిథ్యా పాముకు త్రాడు అధిష్టానమైనట్లుగా మిథ్యా జగత్తుకు అధిష్టానం బ్రహ్మముగానే ఉండును. గురుదేవా, జాగ్రత్త బ్రహ్మ జ్ఞానము చేత నివృత్తి అవుతుంది. స్వప్నము బ్రహ్మజ్ఞానము లేకనే నివృత్తి అవుతుంది. ఎలా? స్వప్నము జాగ్రత్త యందు బ్రహ్మజ్ఞానము లేకనే కలుగుచున్నది. కారణము లేని నిద్రాదోష నివృత్తి జ్ఞానము లేకనే కలుగును. ఆత్మ నెరుగని కారణంగా అజ్ఞానము చేత సంసారబంధము కలిగినదని నప్పుడు ఆ అజ్ఞానము ఎప్పుడు కలిగెను? బ్రహ్మస్వరూపాన్ని ఆశ్రయించి ఉన్న అజ్ఞానము అనాది నుండి ఉన్నది, కల్పితము. ఆదిత్యుని యందు అంధకారము లేదు కదా, అటులనే బ్రహ్మమందు చీకటి ఎట్లుండును? బ్రహ్మము ప్రకాశమైనను సుషుప్తిలో స్వరూప ప్రకాశం యందు అజ్ఞానము చేరియుండుట చేత దాని స్వరూప ప్రకాశమైన సర్వవ్యాపక చైతన్యము కట్టెలో నుండు సామాన్యాగ్ని చీకటికి విరోధం కానట్లు కట్టెను మదించి తీసిన ఆగ్ని చీకటికి విరోధి అయినట్లు బ్రహ్మాకార అంతఃకరణం యందు అరూఢమైన విశేష చైతన్యమే అజ్ఞాన విరోధి యగును. జగంబు మిథ్య అయినను అనేక జన్మల నుండి హేతువుగా ఉండుట చేత మిథ్యా భయంకర స్వప్నము జపాదుల చేత నశించదు. ఎందువలన? దేని అజ్ఞానము చేత ఏది తోచుచున్నదో అది దాని జ్ఞానము చేతనే నివృత్తి అగును. త్రాడునందు పామున్నదన్న అజ్ఞానము చేత తోచిన సర్పభ్రమ త్రాడు జ్ఞానము చేతనే పోవును. అటులనే నీ ఆత్మను నీవు తెలుసుకోనందున కనబడుచున్న జగంబు అధిష్టానమైన ఆత్మజ్ఞానము చేతనే పోవును. బ్రహ్మం అఖండమై, ఏకరసమై, అసంగమై, జన్మలు లేనిదై, అదృశ్యమై, నామరూపరహితమై ఉన్నది. వానిలో కల్పిత అజ్ఞానము తత్కార్య తర్కాల జీవేశ్వరుల జగంబును కాలత్రయము లేని మిథ్యయగును. ఈ దృశ్య జగత్తు అంతయు అజ్ఞాన కార్య బుద్ధి విలాసమే. బ్రహ్మము నిశ్చలమై బుద్ధిని వెలిగించుచున్నది. ఈ బుద్ధి జాగ్రత్త స్వప్నములలో తన మిథ్యా విలాసమును చూపి సుషుప్తి యందు అజ్ఞానంలో లీనమగుచున్నది. ఎండమావులలో నీరు భూమిని తడపనట్లు ఈ మిథ్యా పదార్థము అధిష్టానమైన నాకు హాని చెయ్యదు. నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడను అని నిశ్చయమే జ్ఞానము. ఇదియే మోక్ష సాధనం. చీకటి ఏ సాధనమునా పోదు, వెలుతురు చేతనే చీకటి పోవునట్లు ఇతర ఏ కర్మోపాసనల చేతనైనను పోక ఎవని హృదయమున జ్ఞాన ప్రకాశం ఉదయించునదో వాని హృదయమున కార్యసహిత అజ్ఞానాంధకారము నివృత్తి అగుచున్నది. వారెప్పుడూ అసంగైక రసబ్రహ్మ స్వరూపులై ఉన్నారు. ముందు ఏదియూ లేదు, ఇప్పుడునూ లేదు, ఇక ముందు కలగబోదు.
ఎరగబడు దృశ్యము లేనందున దృక్కు సాక్షి అను నామములను లేవు. దీనిని బాగా ఎరిగి కర్తవ్యము విడినవాడు జ్ఞాని. వాడు దేనియందు ఆశలేక ఇంద్రియముల తమ తమ విషయములలో ప్రవర్తించినను లేక వాటిని విడిచిపెట్టినను వాటి జోలి లేకుండా అసంగుడై ఉండుట చేత ఏ కర్మ అయినా చేయుచున్నట్లుగా కనపడినను ఏమీయూ చెయ్యనివాడే. నేనని అంటున్న జీవుడు అనేకమైన రాగాది క్లేశ సహితమై యుండు జీవునికి వ్యాపకర రహితమైన యుండు బ్రహ్మముతో ఏకత్వమెట్లు సిద్ధించును. జీవుడు బ్రహ్మము ఏకమైనప్పుడు కర్మ చేసేదెవరు, ఫలమునిచ్చేదెవరు? నేనును అంతఃకరణ విశిష్ట జీవునికి లేకపోయినను ఆ అహంకార పద లక్షణమైన సాక్షికి బ్రహ్మముతో ఏకత్వము సిద్ధించును. జీవుని యందుండు ఆ భాషాభాగమే కర్మ చేయుచున్నది. భగవంతుని యందుండు ఆ భాషాభాగమే ఫలమునిచ్చుచున్నది. వీళ్ళిద్దరి లక్ష్యార్థము అయిన చైతన్యమున భేదము లేదు. జీవుడెవరు, సాక్షి ఎవరు? జీవుని విడిచిపెట్టి సాక్షి వంద్యాపుత్రుని వలె కదా ఉన్నది. ప్రతిబింబము జగాకాశమగునట్లు బుద్ధికి అధిష్టాన చైతన్యమును కామకర్మ సహిత బుద్ధియందుగల అభాసురుడు చేరి కర్త భోక్త సంసారియగు జీవుడగును. సాక్షి అయిన కూటస్థుడు వీడు ఉత్పత్తి రహితుడు, నిర్వికారుడు, పుణ్యపాప సుఖదుఃఖ లోకాంతర గమనాది ధర్మములు అభాసుని యందుండును. విశేషమైన చైతన్యమున లేవు. జీవుని విశేష భాగమే సాక్షి అనగా ఒకే చైతన్యము అంతఃకరణముతో జీవుడగును. అంతఃకరణ ధర్మము విడిచిపెట్టి సాక్షిగాను ఉన్నది కనుక ఒకే చైతన్యము వివేకికి సాక్షిగాను అవివేకికి జీవుడుగాను ఉన్నది. జీవవేదము చేత అనేకమై పరిచ్ఛిన్నమైయుండు సాక్షి ఏకమగు పరబ్రహ్మముతో ఏకత్వము సిద్ధించుటెట్లు? అనేకమై పరిచ్ఛిన్నమై ఉండు ఘటాకాశములు మహాకాశము కన్నా భిన్నము కాకుండా మహాకాశముగానే ఉండునట్లు అనేకమై పరిచ్ఛిన్నమయ్యుండు సాక్షియు బ్రహ్మము కన్నా భిన్నము కాక బ్రహ్మాకారముగానే ఉండుట చేత ఏకత్వము సిద్ధించును. కనుక అహం బ్రహ్మమని ఎరుంగుము. ఈ జ్ఞానం ఎవరికి? జీవునికా సాక్షికా? జ్ఞానాజ్ఞానములు జీవునికి తప్ప సాక్షికి లేవు. బ్రహ్మము కన్నా భిన్నమైన జీవునికి కలుగు అహం బ్రహ్మము అను జ్ఞానము మిథ్య కాజాలదా? అహం బ్రహ్మ వెలుగు ఘటాకాశ మహాకాశములకు వలె ఎప్పుడూ బ్రహ్మముతో ఏకత్వమై ఉండటం చేత బ్రహ్మత్వము జీవత్వమును బాధించుట చేత ఏకత్వము సిద్ధించుట చేత రెంటికినీ ఏకత్వము కలదు. భగవదాజ్ఞానుసారము కర్మఫలము లభించును. కర్మము పరమమగు దైవమా కాదని తాత్పర్యము. కానీ ప్రపంచ శుభాశుభ ఫలములతో ఈశ్వరునికి సంబంధము లేదనియు కర్మమే స్వతంత్రముగా శుభాశుభ ఫలములని ఇచ్చుచున్నదనియు అందువలన అదే పరమమనియు మీమాంసకుల మతము. మీరేమంటారు? కర్మము జడము గనుక శుభాశుభ ఫలప్రదమున దానికి స్వతంత్ర శక్తి అసంభవం. అది జడముగా నుండటం వల్లనే ఎన్నడూ దానికి స్వతంత్రము లేదనియు ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభ ఫలములనిచ్చుచు జగన్నియామకుడై ఉన్నాడనియు అతడే పరుడనియు చెప్పబడినది. ఏమనినా కర్మఫలము అశాశ్వతమై తిరిగి కర్మ సముద్రమునందు బడుటకు కారణమగుచున్నది. అందువలన అది శాశ్వత గతిని అనగా మోక్షమును పొందనీయదు. కావున జీవులు అభిమానయుక్తులై తాము చేసిన శుభకర్మముల ఫలమును
స్వర్గాది భోగముల రూపమున దుష్కర్మ ఫలమును నరకవాస కష్టానుభవ స్వరూపమున అనుభవించుచున్నారు. ఆయా ఫలములను అనుభవించిన తదుపరి ఆ అనుభవ వాసనయే రాబోవు జన్మలకి కారణముగా లేక కర్మబీజముగా నేర్పడి జనన మరణములకు అలలుగా కర్మ సముద్రమున పడినట్లు చేయును. ఫలాపేక్షతో కూడిన కర్మ మెన్నటికి సద్గతి నీయదు. అనగా ఫలాపేక్ష సహిత కర్మము నరులను కర్మ సముద్రము నుండి కడితేరనీయదు. భగవదర్పితము అగు నిష్కామ కర్మము ముక్తి సాధకమగును. శరీరము, వాక్కు, మనస్సు అను త్రికరణములు చేత చేయబడు సత్కర్మ అనగా కాయము చేత చేయబడు భగవత్ పూజా రూపకం మగు సేవయు, వాక్కు చేత చేయబడు మంత్రజపాదులను, మనసుచే చేయబడు స్మరణాదులను అనగా ధ్యానమును, ఇవి క్రమముగా ఉత్తమోత్తములు అనగా చిత్తశుద్ధి నిచ్చుటలో కాయిక కర్మ కంటే వాచక కర్మ ఉత్తమం, వాచక కర్మ కంటే మానసిక కర్మ ఉత్తమం. ఇది అంతయు పరమాత్మ స్వరూపమే అను బుద్ధితో చేసినచో జగత్తు యొక్క సేవయే యగును. ఎట్లనా పంచమహాభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, అష్టమూర్తులు గల పరమశివుని పూజ యగుచున్నది. సర్వ జగత్తును పరమేశ్వరూపంగా గ్రహించి చేయు సేవయే ఉత్తమోత్తమగుచున్నది. ప్రణవ సహిత మహామంత్రములను జపించుట జపంబగును. ఈ జపము వాక్కు చేత బిగ్గరగా నుచ్చరించుట చేత వాచకం మరియు పెదవులు కదలకుండా లోన నిశ్శబ్దంగా ఉచ్చరించుట ఉపాంశమనియు మనసుతో హృదయములో చింతించుట మానసికమనియు చెప్పబడును. వీటిలో ఒకదానికొకటి శ్రేయమగును అనగా ఒకదానికొకటి తీవ్ర ఫలము నొసగుచున్నది. ఈ జపధ్యానములు సరళమనియు విరళమనియు రెండు తెగలు. సరళమనగా ఆటంకములు లేనిది, విరళమనగా ఆటంకములతో కూడినది. ఈశ్వరుడు వేరు నేను వేరు అను భావము కంటే అతడే నేను అనేది అభిన్న భావనయే పావనమైనది. భేదభావము వదిలిపెట్టి భగవంతుడే నేను అనేది భావము యొక్క బలము చేత కలుగు భావనాతీత సద్భావ స్థితిని పరమభక్తి అనియు మునీశ్వరులు వచించిరి. హృదయ స్థలమయందు మనసు స్థిరమైండుట అదియే భక్తి, అదియే యోగము, అదియే జ్ఞానము, ఇది నిశ్చయము. మనసు విజృంభించు చోటు శిరస్సే అయినను అది పుట్టుచోటు హృదయమే అగును. అనగా ఆత్మతేజము నుండి ఒకరిని బయలువెడలి శీర్షస్థానమున చేరి మనస్సు అగుచున్నది. అది స్వస్థత ఎట్లనగా అది తన ఉత్పత్తి స్థానముగు హృదయము చేరుటయే అగును. దానినే ఆత్మ, దానినే హృదయమందురు. వలలో పడిన పక్షి కదలక ఉండు రీతిన ప్రాణాయామము చేత కట్టుబడిన మనసు చెలించక యుండును. ఇది కూడా ఒక మనోనిగ్రహ సాధనమగును. మూలశక్తి అయిన పరాశక్తి రెండు విధములుగా ప్రకాశించును. అవి ఏవి అనినా విద్యుక్తమైన చిత్తము, కార్యక్రమములతో ఉన్న ప్రాణము, ప్రాణవాయువుతో శరీరమున యాతనంబుల రాకపోకలను జయించు ఈ శరీరమును కాపాడుచుండును. చిత్తము ఇంద్రియముల ద్వారా బాహ్యాంతర వృత్తులు కలిగి సంచారము చేయుచుండును. అహంకారముండు వరకు అభ్యాస కాలమున సమాధియు, ఇతర కాలములలో మనోవ్యాపారము కలుగుచుండును. మూలవృత్తియగు అహంకారము నశించిన మనస్సు గలవాడు మరలా పుట్టడు. అట్టివాడు నిత్య సమాధిస్థుడు. సర్వదా ఆత్మయందు ఉండుట చేత మనసు చేయు వ్యాపారమునందు కూడా అతడు అభేద దృష్టి కలిగియుండును. మనసుతో చూచువానికి మాత్రం సర్వత్రా భేదము కనిపించును. అయితే తన్ను తెలుసుకొని చూచువానికి ప్రతి దృష్టిలోనూ ప్రతి దర్శనమునందు కూడా ఆత్మయే భాషించును. ఆత్మ ప్రజ్ఞయే అఖండమై అన్నింటినీ ఆక్రమించును. కావున ప్రాణబంధము చేత లీనమైన మనస్సు ప్రతి వస్తువును చింతించుట వల్ల నాశనమును పొందును.